ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈసారి కొబ్బరి పాలు వేసి ఈ టమాటా రైస్ని చేయండి. చాలా కమ్మగా ఉంటుందండి. రుచి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయిలో నూనె నెయ్యి వేసుకున్నాక హోల్ స్పైసెస్ బిర్యానీ ఆకు కొంచెం జీలకర్ర వేసి ఫ్రై అయినాక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా ఫ్రై చేసుకొని కొన్ని పుదీనా ఆకులు కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి 4 టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాక కొంచెం పసుపు ధనియాల పొడి రుచికి సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకొని టమాటాలని ఇలా మంచిగా మగ్గించుకోవాలండి. ఆ తర్వాత ముందుగానే నానబెట్టిన 1 గ్లాస్ వరకు బియ్యాన్ని ఇందులో వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత 1 గ్లాస్ బియ్యానికి 1 గ్లాస్ పచ్చి కొబ్బరి పాలు 1 గ్లాస్ వాటర్ వేసి ఇలా మిక్స్ చేసుకొని పైనుంచి పుదీనా కొత్తిమీర వేసుకొని ఇలా ఉడికించుకున్నామంటే టమాటా రైస్ అనేది సూపర్ టేస్టీగా ఉంటుందండి. కొబ్బరి పాలతో చేసాం కదా, ఇలా పైనుంచి పల్లి చట్నీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియోని అస్సలు లైక్ చేసి కామెంట్ చేయండి.